వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్శెట్టి. ఈరోజైతే నాటు పోయినాం, పోవడమే కొద్దిగా లేట్గా పోయినాం, పని దొరకలేదన్నమాట. ఇక వేరే వాళ్ళు అప్పటికప్పుడు పిలిస్తే పోయినాం. ఆడికి పోయినాక నారైతే లేదు. ఇగో నారు వీకడానికి అయితే వచ్చినాం అన్నమాట. ఒక 15 గుంటలకి నేను అమ్మ నారైతే పీక్కొని తీసుకొని పోవాలి. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తను అడిగి రావడానికి పోయిండు ఈ నారోలని. ఇది వచ్చేసి సన్నారన్నమాట. దీనికి పిండి ఏమంత వేయలేదు, బాగానే కొద్దిగానే ఉంది. పిండి వేస్తే ఈ పాటికల్లా పెరిగిపోయేది. ఇట్నే ఉండాలి నార్లు అయితే. ఇంకా మేమైతే నారు వీక్తున్నాం. ఇది నుంచి సౌళ్ళకు పోవాలన్నమాట. అయితే అయిపోయింది. ఇగో ఆ గిత్త తుంచినాం, ఎందుకంటే ఈ నారడుగు వేయాలన్నమాట. ఈ నారడుగు అంత కొద్దిగా గదరుగుగా ఉంది, చూడండి ఎట్లుందో. ఇది తేటా చేసుకొని ఇంటోలో వేసుకుంటారంట. ఇక మేమైతే ఇక నారు తీసుకొని పోతున్నాం. ట్రాక్టర్లు అయితే తొక్కినాం, నారు అన్న తొక్కుండు. మేమైతే పోతున్నాం. నారు వీకినాం కదా, నాగండ్ల మీద అయితే నారు వేసుకొని పోతున్నాం అన్నమాట. సౌళ్ళకి వెళ్ళాలి ఇప్పుడు ఈ నారు. మధ్యలో కట్టబెట్టి ఇక పేర్చేది. నారైతే తీసుకొచ్చినాం. ఇక నారైతే పని చేయాలి. మునువులకైతే తీసుకుపోతున్నాం. ఇటు నుంచి వెళ్ళిపోతామమ్మా, మళ్ళీ ఇదంతా నడవాలి. మన మునువుల కాడ వేసుకుందాం పా. ఇంతసేపు అయితే నాటేసినాం అన్నమాట. నాటేసే వీడియో పెట్టలేదు, అంటే నాటేసుకుంటే ఏమంటారు అంత టైం ఉంటుందో ఉండదని నేనైతే పెట్టలేదు. నాటేయడం అయిపోయింది. అన్నం అయితే తింటున్నాం. ఏం కూరకి వచ్చినామమ్మా? మటన్. ఇంకేమైనా తెచ్చినావా? మటనే, ఇంకేముంది అంతేనా? కాకొచ్చింది కాకినండి. ఇక అమ్మ అయితే మటన్ వండుకొచ్చింది. మరి నువ్వేం వండినావు అనొచ్చు. వంట మనదేం లేదు, అమ్మే తీసుకొస్తుంది అన్నమాట. ఐషా యాడుంటుందా? అందరిని ఐష అడుగుతారు. ఐష రోడ్డు దగ్గర ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నేను వస్తేనే ఐష అడిగిపోతుంది. విన్నారు కదా, నా దగ్గర అయితే అస్సలు ఉండట్లేదు ఐషు. మా అమ్మ కాన్నే ఉంటుంది. ఇంటికి పోయేసి అంటే నేను పోనమ్మమ్మ, నువ్వు వస్తేనే పోతా అంటుంది. అదే అన్నమాట ముచ్చట. నేను వచ్చింది నేనేగా, అప్పుడే మా ఇంటికి పొమ్మంటున్నావు. అది వచ్చి 10 days అవుతుంది. నేను వచ్చింది 1 dayనేగా, అప్పుడే పొమ్మంటున్నాం ఎందుకని మాట్లాడుతుంది. ఇక మేమైతే అన్నం తింటున్నాం. ఇక మనోళ్ళు కొంతమంది అక్కడ కూర్చురు. ఇక నేనైతే వీడియో తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను అమ్మ సపరేట్గా కూర్చున్నాం. ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా వీడియోస్లోకి రావడం. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏదన్నా అంటే మనం బాధపడాలి. అలాంటి సిచ్యువేషన్ నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ జాగ్రత్త పడతా. అందుకని ఎవరైనా వీడియోలోకి రావడం ఇష్టం ఉంటే నా ఇంట ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు పక్కకు ఉంటారు. ఇక మా ఊరిలో అయితే చాలా మట్టుకు రారండి. ఇంకా మా ఊరు ఇంకా డెవలప్ కాలేదు. చాలా దిక్కుట్లో అందరూ వీడియోస్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మా అక్కడ కొంతమంది ఎంత రూపాయలు ఆవగింజంతా వస్తారు, మిగిలిన 99% మంది అయితే రారన్నమాట. ఇక మేము అన్నం తింటాం ఫ్రెండ్స్. నాకు కూడా ఆకలి పెరుగుగా అవుతుంది. మరి ఏం కూరలో సండే స్పెషల్ మాదైతే మటన్. ఎన్ని విధాలుగా విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఈ నారు ఈ మడికైతే నారు సరిపోలేదు. ఇంకా రేపు 2 మనుషుల పని ఉంది. ఇక నారు విక్కొచ్చుకొని నాటేయాలన్నమాట. నారైతే సన్నాల నారు, ఎర్రపొట్టంట, ఎర్రపొట్ల నారు. ఏమన్నా ఉంటే ఇది లాంగ్ వీడియో అమ్మా, రేపు అప్లోడ్ అవుతుంది. ఇక ఏమన్నా ఉంటే తీసుకొని పైన చెప్తారు, పీక్కొని వచ్చి నాటేస్తారు. అది దొరికిందాక కష్టం. ఇప్పటికీ ఈ నారు ఇల్లేసి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నారు అక్కడ ఎర్రగా ఉంది చూసిరా, ఎల్లో కలర్, ఎల్లో అండ్ రెడ్ కలర్లో. అది 5 రోజుల నారు. ఇందాక మేము వీక్కొచ్చిన నార పచ్చగా ఉన్నది, అయినా సరిపోలేదు. ఇక దీనికైతే తక్కువ పడ్డది అన్నమాట. ఇక నారు దొరికితే తీసుకొచ్చేస్తారు, లేకపోతే లేదు. ఇక అంటే దొరుకుతుంది, కాకపోతే లేట్. అది కలుపుకొస్తుంది, ఇది నాటు పెడతారన్నమాట. మేమైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. బాయ్. చాలామంది అంటుర్రు, మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. మా మామయ్య కూడా ఇదే మాట అన్నాడు. ఏంటంటే కరెంటు 12 గంటలే ఇస్తారంట మనకి. మరి ఇది నిజమా అబద్ధమా తెలియదు. 12 గంటలు ఇస్తే ఎట్లా అసలు నీళ్ళు ఎలా సరిపోతాయి మీరే చెప్పండి. ఇప్పటికే వర్షాలు పడక రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వానదేవుని కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో కరెంటు కూడా సరిగా ఇవ్వకపోతే పొలాలు ఏ విధంగా పారుతాయి మీరే చెప్పండి? పారుతాయా? పారవు కదా. మరి ఇది నిజమో అబద్ధమో తెలవట్లేదు.
ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి కూడా కరెంట్ అయితే అసలు ఉండట్లేదు. ఉదయం ఉంటే నైట్ ఉండట్లేదు, నైట్ ఉంటే ఉదయం ఉండట్లేదు. ఈ విధంగా ఉన్నవి ఇప్పుడు పొలాల పరిస్థితి. అంటే ఆగిపోస్తాయి కదా, వాటి పరిస్థితి అన్నమాట. అంతకుముందుకేమో మడి మించి మడి వారేది, ఇప్పుడేమో పైప్ లైన్ అంటే ఇప్పుడు మెత్తడి పైపు ఉంటుంది కదా, ఆ పైపు వరాల మీద పరిచి ఒక మడి నిండినాక ఇంకో మడికి పెట్టుకుంటారు. ఈరోజు నాటుగాడ నేను చూసిన అన్నమాట. అట్లా ఉంది. ఇట్లా 12 గంటల కరెంట్ ఇస్తే మాత్రం రైతులు చాలా ఆందోళన చేస్తారు. ఇప్పటికే వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతారు. అలాంటి సమయంలో మీరు కరెంటు కూడా సరిగ్గా ఇవ్వకపోతే మా రైతుల పొట్ట కొట్టినట్టే అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ అయితే మీరు తీసుకురాకండి. గవర్నమెంట్కు చెప్పేది ఒకటే, ఎలాగో మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోదు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా గవర్నమెంట్ అయితే రైతుని ఆదుకోదు. పేరుకు రైతే రాజన్న ఒక బిరుదు మాత్రం పెట్టిర్రు. 12 గంటల కరెంట్ అయితే మాకొద్దు, మాకు ఇప్పుడు ఇచ్చినట్టే ఇవ్వండి. కరెంట్ ఇచ్చిరనుకో ఇక రైతుల ఉక్రోషం అనేది బయటకు వస్తుందన్నమాట. ఊకనే రాదు. ఇప్పటికే ఒడ్లు కొనక, వర్షాలు పడక, పిండి బస్తాలు దొరకక చాలా ఆవేదనలో ఉన్నారు. చాలా నరకంగా ఉంది ఒక్కొక్క రైతుకి. ఒకప్పుడు పైసలుంటే, ఇప్పుడు పైసలుంటే అప్పుడు పోయి చట్టున పిండి బస్తాలు కొనుక్కొని వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు సెల్లు ఉండాలి. సెల్లు లేని వాళ్ళకు పిండి బస్తాలు రావంట. 1 ఎకరాని 2 ఎకరాలకు సరిపోయి పెట్టుబడి పెట్టి సెల్లు కొనుక్కొని అందులో యాప్ డౌన్లోడ్ చేసుకొని యూరియా బుక్ చేసుకొని దౌర్భాగ్య స్థితి వచ్చింది. అది యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇప్పుడు వడ్లు కొనక చాలా ఇబ్బంది పడ్డరు. వడ్లకు రేటు పెంచక బాధపడ్డరు. ఇప్పుడు నీళ్ళు కరెంట్ ఇవ్వరంట. ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? ఇక రైతు కూడా వ్యవసాయం బంద్ చేస్తే మరి మీరేం తింటారు? కొద్దిగానైనా ఆలోచన ఉండాలి కదా. మీరేం తింటారు? ఇక్కడ పండిస్తేనే కదా మీరు తినేది. ఇక్కడ రైతు కన్నా కష్టం చేసి 6 కాలం చేత చేస్తేనే మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేవి, లేకపోతే లేదన్నమాట. అసలే ఎలినో ప్రభావం చాలా ఉంది. వర్షాలు పడతాయో పడవో నమ్మకం అయితే లేదు. మబ్బులు చూడండి ఎట్లా ఉన్నాయంటే పెద్ద పెద్ద మబ్బులు పడుతున్నవి. అసలు ఈ వర్షం పడుతుందా పడట్లేదో తెలియదు. మరి ఆడబడుతుందో ఆడబడట్లేదో కూడా. ఇవన్నీ వర్షం పడితే సాగయ్యే భూములు, సాగు భూములు అన్నమాట మా సైడు. ఇక అందరం ఎకరం అట్లనే పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మాకు నీళ్ళ వసతి అంతగా ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో కరెంట్ ఇవ్వాలంటే రైతులు ఆందోళన బాగానే ఉంటుంది. రైతులకు పొట్ట మాత్రం కొట్టకండి. పారిన కాడికన్నా పారుతవి. కరెంటు ఎప్పుడు ఇచ్చేటట్టే ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మెరక పంట మళ్ళీ నాకు వెనకటి రోజులే గుర్తొస్తున్నవి. ఒకవేళ కాలం కాకపోతే నా చిన్నతనంలో మా అమ్మమ్మ అయితే సుతారు పనికి వెళ్ళింది. ఈ నకరికల్లా సాయిబాబా గుడి కట్టేటప్పుడు అప్పుడు వచ్చింది కరువు, 7 ఏళ్ళ కరువు. అసలు తిండికి కూడా వెళ్ళలేదన్నమాట. అట్లా వచ్చింది కరువు. అదే కరువు ఇప్పుడు వస్తుందా ఏందనిపిస్తుంది. ఈ వానాకాలం వానలు లేకపోయినాయి అనుకోండి, ఇక యాసంగి అయితే కాలం అంత కాదు, అంతగానం కూడా ఎవరు పెట్టరు. ఇప్పుడు వర్షాలు పడితేనే యాసంగి నాట్లు, లేకపోతే లేదు. ఇక వచ్చే వానాకాలం ఇక అందరూ మెరక పంట వేసుకుంటారు. పత్తి, శనగ, కంది చేను, పెసర చేను, ఉల్వ చేను, సద్దలు, జొన్నలు ఇలాంటివి వేస్తారన్నమాట. ఇక్కడ మా భూములలో మొత్తం పత్తి చేనే సాగు చేసే భూములు అన్నమాట ఇవన్నీ. కేసీఆర్ సార్ వచ్చినాక ఈ పత్తి ఎర్రజలక నేల మొత్తం పంట మార్పిడి అయిపోయింది అన్నమాట. మేము వరి చేలు వేసుకోవడం స్టార్ట్ అయింది ఒక 7-8 ఏళ్ళ సంది. ఇక